సూపర్ ఉంది. చిరంజీవి చాలా బాగుంది. తెలుగు ఇండస్ట్రీకి ఒకప్పుడు ఏం సంపాదించారన్నారు, ఒకప్పుడు చిరంజీవి సంపాదించారన్నారు. ఇప్పుడు చిరంజీవి ఏం మెగా రామ్ చరణ్ సంపాదించింది సినిమా. ఏ నా సూపర్ సినిమా, సూపర్ మూవీ, సూపర్ వండర్ఫుల్ సినిమా, బ్లాక్ బస్టర్. బాహుబలిలు ఇంకా వచ్చిన ఏమైనా కళాఖండాలు ఏమైనా ఉంటే అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. సైరా నరసింహారెడ్డి తెలుగు సినిమా అంటే అదే ఉంటుంది. ఎవ్రీథింగ్ గూస్ బంప్స్ అనేవి ఇలా లెగసి నుంచి ఉంటాయి ఇంటర్వ్యూలు అంతే. చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుద్ది. ఫ్యామిలీ ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు, మాస్ ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు. ఇండియన్ సినిమాలో ఇది ఒక ఎపిక్ అంతే. ఎవ్రీవన్ యాక్టెడ్ వెరీ గుడ్. ఏ క్యారెక్టర్ తీసేయడానికి లేదండి, నంబర్ 1 అండి సినిమా. ఫుల్ హ్యాపీ అండి. ముందు మా భాష యాక్షన్ బాగుంది, తర్వాత మిగతా వాళ్ళు అది భగవంతుడి. పర్లా చూడొచ్చండి. చంపేశాడన్న గురువు గారు. ఇద్దరు బాగా క్లైమాక్స్ పిచ్చెక్కించింది బ్రో. సూపర్ అన్న. క్లైమాక్స్ ఇంతవరకు ఏ సినిమాలో తీయలేదన్న. అసలు చాలు. సూపర్ సినిమా, సూపర్ ఎక్సలెంట్ మూవీ, సూపర్ అండి, ఎక్సలెంట్. పక్కా చాలా బాగుంది సినిమా. అనుష్క పాత్ర కొద్దిగా తక్కువ ఉన్నా సరే కానండి, సినిమా అయితే బాగానే ఉంది. ఆయన ఇమేజ్ తగ్గట్టు బాగానే తీసుకున్నారు. నయనతార కూడా బాగుంది. ఓకే. సురేందర్ రెడ్డి టేకింగ్ ఈస్ టూ గుడ్ మ్యామ్, టూ గుడ్. యా గుడ్. సూపర్ బాగుందన్న సినిమా. సూపర్ ఉందన్న, బాగుంది. తెలుగు వాళ్ళు గర్వపడాల్సిన సినిమా. సూపర్ అనుకున్నాను, దానికన్నా ఎక్కువ తీసాడు. సూపర్ సూపర్ బాగుందండి. బాగుందండి సినిమా. బాగుందండి. హిస్టారికల్గా బాగుందండి, చాలా బాగుంది, సూపర్. ఈ సైరా నరసింహారెడ్డి చాలా బాగుంది, చూడండి. ఇది భారతీయ ప్రతి ఒక్కరు చూడాల్సిందే సినిమా అంతే. సూపర్ హిట్ అన్న సినిమా. సరిగ్గా ఉన్నాయన్న. హీరో యాక్టింగ్ సూపర్ అన్న. చిరంజీవి మాత్రం బాగా చేశాడు. ఆయన వచ్చాడు కానీ ఆయన పర్ఫార్మెన్స్ ఆయన చేశాడన్న. బాహుబలి రికార్డ్స్ అయితే కొంచెం కష్టమే అన్న, కానీ సూపర్ అన్న. రేటింగ్ అయితే 100కి 85. చాలా బాగుంది, 100%. సూపర్ అన్న, సూపర్. చాలా బాగున్నాయి, చాలా బాగుందన్న. ప్యూర్లీ గూస్ బంప్స్ భయ్యా. సూపర్ హిట్. పీక్స్ డైరెక్షన్, ఎలివేషన్ 5 out of 5 అయినా. పీక్స్, ప్రతి సీన్ పీక్స్. గూస్ బంప్సే భయ్యా. సూపర్, ఆసమ్. క్లైమాక్స్ ఎమోషనల్ అవుతావు తప్పకుండా. బ్లాక్ బస్టర్ బాగుంది చాలా. తెలుగు సినిమా తీశాడండి, అలా నేమ్ పాల్చను కానీ ఒక తెలుగు సినిమా అయితే బాగుంది. సూపర్ అన్న, సూపర్. మెగా
చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది. సైరా నరసింహారెడ్డి సూపర్ హిట్ అన్న సినిమా అయితే మాత్రం ఎక్సలెంట్ అన్న. అసలు ఫైటింగ్లు అయితే ఎక్స్ట్రాడినరీ. యాక్చువల్లీ ఆయన ఇప్పుడు మానేసి మధ్యలో గ్యాప్ తీసుకుని కూడా ఇప్పుడు వచ్చి ఇలా చేయడం అనేది ఎక్స్ట్రాడినరీ, ఆసం, సూపర్ అన్న. యాక్చువల్లీ మూవీ ఫైట్లకి అయితే ఫిదా అయిపోతాడు. హాలీవుడ్ రేంజ్ సూపర్, ఎక్స్ట్రాడినరీ. 5 out of 5.5. అందరిలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. చాలా విజువల్ ఎఫెక్ట్స్కి చాలా ఖరీదైంది, ఇన్ని కోట్లు ఖర్చు అయింది. సినిమా మాత్రం చాలా బాగుంది. అందరు నాకట్టుకుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా సైరా నరసింహారెడ్డి. డైరెక్షన్లో ఫస్ట్ సురేందర్ రెడ్డి గారు డైరెక్షన్ చాలా బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, సెంటిమెంట్ పరంగా కానీ, లవ్ ట్రయాంగిల్ కానీ అన్ని విధాలుగా అన్ని కోణాల్లో ఈ సినిమా ఉంది. ప్రతి ఒక్కరు సినిమా చూడాల్సింది. టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తారు. ఖచ్చితంగా టాలీవుడ్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది. అందరం ఒకటే ఆశిస్తున్నాం. బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తుంది. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ చాలా బాగుంది. అలాగే కిచ్చా సందీప్ గారిది, జగపతి బాబు గారిది, అమితాబ్ బచ్చన్ గారిది, ప్రతి ఒక్కరిది, నయనతార, తమ్మన్న, ప్రతి ఒక్క క్యారెక్టర్, చివరికి బ్రహ్మాజీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి క్యారెక్టర్లు బాగున్నాయి. సినిమా చాలా బాగుంది. అందరు నటించారు. స్పెషల్ అపీరెన్స్ ఉంది. అనుష్క స్పెషల్ అపీరెన్స్ ఉంది. తను సినిమా మొత్తం ఫస్ట్ తన దగ్గర నుంచి మొదలయ్యి చివరి తనతో ఎండ్ అయింది. ఝాన్సీ లక్ష్మీబాయిగా ఒక 5 నిమిషాలు కూడా తను ఎంతో స్ఫూర్తితో మహిళలు అనుష్క యాక్టింగ్ చాలా బాగుంది. 4.5 వేస్తుంది.